మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జీపీఎస్ లాంటి ఒక మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ పబ్లిక్ యూజ్ కోసం ఫ్రీగా ఎందుకు అందించారని? ఈ జీపీఎస్ని యుఎస్ గవర్నమెంట్ డెవలప్ చేసి మెయింటైన్ చేస్తుంది అండ్ దీన్ని అందరికీ ఫ్రీగా అందిస్తుంది. అందుకే యుఎస్ టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్గా ఉంది. అండ్ వీళ్ళ అప్కమింగ్ జనరేషన్ కూడా హార్వర్డ్ లాంటి యూనివర్సిటీస్ ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ని పొందుతున్నారు. మన దేశంలో కూడా ఈ హార్వర్డ్కి సమానమైన ఐఐటీస్ ఉన్నాయి. కానీ ఇండియాలోని ఒక కాలేజ్లో హార్వర్డ్ అండ్ స్టాన్ఫర్డ్ లాంటి గొప్ప యూనివర్సిటీస్ల అడ్వైజర్స్ ఉన్నారు. ఆ టెక్ స్కూల్ పేరు మన ఛానల్ బయోలో పెట్టాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ టెక్ స్కూల్లోని ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంటర్న్షిప్ ద్వారా కలెక్టివ్లీ 1 crore వరకు ఎర్న్ చేశారు. అండ్ 1 out of 3 స్టూడెంట్స్ అమెరికా, దుబాయ్ లాంటి దేశాల్లో యుఎన్ హ్యాబిటాట్, ఎమర్జెంట్, గూగుల్ లాంటి కంపెనీస్లో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఈ కాలేజ్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలువబడే బెంగళూరు లాంటి బిగ్గెస్ట్ టెక్ హబ్ నడి బొడ్డున ఉంది. ఈ టెక్ స్కూల్ ముఖ్య ఉద్దేశం జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్తో వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్ని తయారు చేయడం. అందుకే వీళ్ళ దగ్గర ఏఐ ఫస్ట్ కరికులం ఉంటుంది. వీళ్ళు ఇండియాలోనే బిగ్గెస్ట్ టెక్ కాన్ఫరెన్స్ హ్యాకథాన్ని చాట్ జీపీటీ, జెమినీతో కలిసి కండక్ట్ చేశారు. కానీ అడ్మిషన్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్. కంప్యూటర్ సైన్స్లో ఉన్న 3 స్పెషలైజేషన్లు కలిపి కేవలం 100 సీట్లు మాత్రమే ఇస్తారు. ఈ టెక్ స్కూల్ పేరు పోలరీస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. వీళ్ళు ప్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ మంత్లోనే కండక్ట్ చేస్తున్నారు. ఇందులో కేవలం 30% సీట్స్ మాత్రమే మిగిలాయి. దీని అప్లికేషన్ లింక్ ఛానల్ బయోలో ఇచ్చాను, చెక్ చేయడం మర్చిపోకండి.